తెలిసిన వాళ్ళకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళక్కర్లేదు. మీ వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో రకరకాల రూపాల్లో సత్యాన్ని ప్రచారం చేస్తూ దాన్ని విలువ తీసుకురావాలని సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను మిత్రులారా. అలాగే రాజ్యాంగం అంతేకాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పాలనా వ్యవస్థలో కూడా పంచాయతీరాజ్ యాక్ట్ 1984 ప్రకారంగా లేదా మా 2017లో వచ్చినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్లో కూడా పాలకుల డ్యూటీస్లో భాగంగా పీడనను నిరోధించడము, దోపిడీని నిరోధించడము, శాస్త్రీయతను పెంపొందించడము, బాణామతి చెడుపు చిల్లకి వాటిని తొలగించడము, మద్యపానాన్ని నిషేధించడము లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ని తగ్గించడము, వివక్షతను తొలగించడము, అస్పృశ్యత అంటరానితనాన్ని తొలగించడము, వాళ్ళు సుఖంగా సౌకర్యంగా జీవించే హక్కును కల్పించడము, విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం అన్నీ ఉంటాయి. కాగితాల మీద ఉండేది వేరు, ఆచరణలో ఉండేది వేరు. కాబట్టి ఆచరణాత్మక సంస్కరణను మనం తీసుకొస్తే కాగితాల మీదవి ఒకవేళ వాడు మార్చుకున్నా మనం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. కాకపోతే మన బతుకులలోనే అజ్ఞానం ఉంది, మన బతుకులలోనే అశాస్త్రీయత ఉంది, మన పుట్టుకలోనే మూఢత్వం ఉంది, మన సాగులో మూఢత్వం ఉంది, మన పెళ్లిలో మూఢత్వం ఉంది, గృహప్రవేశంలో మూఢత్వం ఉంది, మ్యాచింగ్ ఫంక్షన్లో మూఢత్వం ఉంది, చచ్చిపోయాక విధవరాలు నియోజనంలో మూఢత్వం ఉంది, చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు మళ్ళీ పెళ్ళెందుకు అనేటువంటి మూఢత్వం ఉంది. ఆ తర్వాత బయటికి వెళ్ళాలంటే ఒక ముహూర్తము, ఏదైనా కార్యక్రమం చేయాలంటే ముహూర్తము, మంది కోసం నటించడం, ప్రతి ఇంట్లో పూజ గది పెట్టుకోవడం, కానీ పుస్తకాల గది ఉండదు. ప్రతి ఇంట్లో భగవద్గీత రకరకాల గ్రంథాలు ఉంటాయి. నిన్న చెప్పాడు, నేను యూట్యూబ్లో పెట్టాను. ఆ కాటాపూర్ అనే తాడువాయి సమ్మక్క సారాలమ్మ మండలం, మేడారం మండలంలో ఒక ఫోటో పెట్టి దీపం పెట్టిపోయిందంట ఒక ఆమె పొలం కాడికి. ఎలుక బొర్రి ఆ ఫోటో ఒక్కటి కింద పడి కాలిపోయిందట. గుడిసెకేం కాలే, ఇల్లుకేం కాలే, ఇట్లా కాలిపోయింది అని ఒక పూజారికి చెప్తే, అమ్మో అది మహాపాపం, అది మీ ఇంట్లోనే జరిగింది, దేవుడు పగబట్టి మీ ఇంట్లో శవాన్ని చూస్తాడు, కాబట్టి ఒక 12,000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ప్రత్యేక పూజ చేయాలని చెప్తున్నాడు. అలా 1000 రూపాయల సామాను, 11,000 రూపాయలు పూజారి తీసుకున్నాడంట. ఏమన్నా సంబంధం ఉన్నదా? అర్థం ఉన్నదా? నేను ఇంకా మోతుగూడెం వస్తే, మోతుగూడెం అనే ఊరిలో తన పొలం సరిగా పండకపోవడానికి కారణం ఏంటని అడిగితే, మీ పక్క పొలం వాడు చేసిన చిల్లంగే కారణం అంటే, వీడు వెళ్ళి అతని పురుషాంగాన్ని కోసి, సారీ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ మై లవ్లీ సిస్టర్స్ అండ్ ఎల్డర్స్, తన పురుషంగాన్ని కోసి దాన్ని పట్టుకొని మోతుగూడెం పోలీస్ స్టేషన్కి వచ్చి, వాడు చిల్లంగి పెట్టిండు సార్, నిజం సార్, పలానాడు చెప్పిండు సార్, అందుకే కోసేసిన సంగతి పెట్టిండంట టేబుల్ మీద. చెప్పిన వ్యక్తి డేట్తో సహా నేను నిన్ననే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, పర్సన్ లైవ్గా ఆ చూసిన వ్యక్తి చెప్పింది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పారామిలిటరీ బలగాలను తీసుకొని 2-3 గుట్టలు ఎక్కి దిగి ఆ ఊరికి పోయి చూస్తే అక్కడ ఉన్నటువంటి అజ్ఞానం. మన సరిగ్గా రాజ్యాంగమే తెలియదే, సైన్స్ అంటే తెలియదే, శాస్త్రీయత అంటే తెలియదే. అక్కడికి పోయి మనం రాజ్యాంగం ఆర్టికల్ 340, ఆర్టికల్ 19, ఆర్టికల్ 14, సెక్షన్ 2A అని అంటే ఏం చెప్తారు? ఇవేంటి అంటారు. అందుకే మన భాష ప్రజల భాష కావాలి. మనం చెప్పే ఉదాహరణలు వాళ్ళ నిత్య జీవితంలో నుంచి ఉండాలి. చక్కగా అర్థమయ్యేటట్టు వివరిస్తేనే వాళ్ళ బుర్రకెక్కుద్ది. ఇంగ్లీష్లో మాట్లాడితేనో లేకపోతే చక్కటి కొటేషన్స్తో, మహానుభావుల కొటేషన్స్తో కాదు. మనందరం సోషల్ రీఫార్మర్స్ అవ్వాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ 1932లో అప్పటి 35 చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం ఉంది కదా, ఆ చట్టం నిర్మాణం కోసం రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన సాధిస్తే, ఇక్కడ 32కి వచ్చి ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక ఓట్లు ఇస్తామని అన్నప్పుడు ఎరవాడ జైల్లో గాంధీ పడుకొని పూనా ప్యాక్ట్ అనే ఉడంబడిక చేసుకొని వాళ్ళ హక్కులను కాలరాశాక 1936లో 4 సంవత్సరాల తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మాణ పుస్తకం రాసిండు. పంజాబ్లోని జాక్పాత్ తోడక మండలి వాళ్ళ ఆహ్వానానికి ఉపన్యాసం రాస్తే అందులో మెన్షన్ చేసిండు, 1932లో 4 ఏళ్ల క్రితం గాంధీతో మాట్లాడినప్పుడు గాంధీ నాకు హామీ ఇచ్చిండు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ బ్రిటిష్ ప్రభుత్వంను మరియు స్థానిక పాలన జరుగుతున్నప్పుడు ఈ హక్కులు ఇస్తాము అని, అస్పృశ్యత అంటరానితనానికి కట్టుబడి ఉంటామని, కుల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని, ఇక్కడ ఆల్రెడీ ఆధిపత్యంలో ఉన్న ఒక మత ఉన్మాదాన్ని తగ్గించి ఒక మానవ విలువల్ని, సోదరభావాన్ని పెంచుతామని చెప్పారు. ఈ 4 ఏళ్లలో వెంటుకంతా కూడా ఆచరణలో చూపలేదు. గత 10 సంవత్సరాల్లో జరిగిన సంఘటనని నేను రికార్డ్ చేశానని డేట్లతో సహా రాసి పెట్టాడు. ఉపచారం కదా, మన సాంఘ విలువలకు వ్యతిరేకం కదా, ఈ తక్కువ జాతులు కూడా నెయ్యి తింటే మనకు విలువేమైనా ఉందా అని చెప్పి వచ్చి వాళ్ళ అన్నంలో మలమూత్రాలు వేసి వాళ్ళని చితకబాది వెళ్ళిపోయిన సంఘటన.
ఈ విషయాన్ని నేను నా నోటితో పైత్యంతో చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చెప్తలేను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన అనే పుస్తకంలో డేటు ఏ పత్రికలో వచ్చింది, ఏ రోజు వచ్చిందో కూడా రాశాడు. ఆయన అప్పుడే శాస్త్రీయత గురించి అక్కడ మెన్షన్ చేశాడు. ఆయన రాజ్యాంగం రాసేటప్పటికీ సమానత్వం అనడం వెనకాల అదే, స్వేచ్ఛ అనడం వెనకాల అదే, సోదరభావం అనడం వెనకాల అదే, దోపిడీ పీడనకు వ్యతిరేకమన్నారు. మరి మన ప్రజలందరూ పీడనకే గురవుతున్నారు కదా, భయాందోళనకు గురవుతున్నారు కదా, మానసిక వేదనకు గురవుతున్నారు కదా. వాళ్ళకు వాళ్ళే తమంతట తామే అర్పించుకుంటూ, తమ సమయాన్ని ఇచ్చుకుంటూ, తాను సంపాదించిన డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళ బతుకులని అజ్ఞానంలోనే కొనసాగిస్తూ నటిస్తూ జీవిస్తున్నారు కదా. మీకు తెలుసో లేదో, సింగరేణి ఏరియాలో ఈ అశాస్త్రీయత వల్ల అసలు రాజ్యాంగం చదివేటోళ్ళు లేరు, పాటించేటోళ్ళు లేరు. కానీ ఇక్కడున్న మీలో చాలామందికి నేను ప్రశ్నిస్తున్నాను, మీ సోదరుడిగా మీ ముందు ప్రశ్నిస్తున్నాను, మీ ముందు ప్రతిపాదన పెడుతున్నాను. మీరు సంపాదించే డబ్బులో నుంచి మీ అమ్మలు, అక్కలు, మీ భార్యలు, మీ చెల్లెళ్ళు మీకు సంబంధమే లేకుండా అజ్ఞానానికి పన్నులు కడుతున్నారు, మూఢత్వానికి మూల్యం చెల్లిస్తున్నారు. వాస్తని, జ్యోతిష్యమని, జాతకమని, ఇది బాగాలేదని, అది బాగాలేదని, రకరకాల ఫంక్షన్లని, సాంప్రదాయాలని రకరకాలు పెట్టించి మీ సంపదలో సగం డబ్బు, మిగులు డబ్బు అశాస్త్రీయత కోసం ఖర్చు చేయబడుతుంది. మరి ఇక పీడనను నిరోధించే హక్కు రాజ్యాంగంలో ఉండేందుకే ప్రభుత్వాల కర్తవ్యం, ప్రజల కర్తవ్యం అనే ఆర్టికల్ 51A రాసుకోలేం లాభం. ఇక అరే నా ఇచ్చ నేను, నా అంతటా నేను సంపాదించింది అజ్ఞానం కోసం పడేస్తే చట్టాలు ఉండేందుకు లేకేందుకు. కాబట్టి మనుషులు తమంతట తాము ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరమని చెప్పిన ఉన్నత రాజ్యాంగం ఉన్న దేశంలో తోటి మనిషిని చంపే స్థితిలోకి సమాజం వచ్చింది. కాబట్టి ప్రియమైన బుద్ధిజీవులారా, ఉద్యోగస్తులారా, విద్యావంతులారా, జ్ఞానవంతులారా, మరీ ముఖ్యంగా బాబాసాహెబ్ అంటే చాలా ఇష్టము, గౌరవము ఉన్న మీరు ఆయన వారసులుగా మారాలి. ఇందాక ఉదయవాసులు చెప్పాడు కదా, వారసులుగా మారాలి. అభిమానులుగా ఉంటే ఉత్త అభిమానం అది ఎన్నడూ కొట్టుకపోతుంది. పవనిజం లెక్క. పవనిజం తెలిసిన మీకు, నేను బుద్ధిజం విన్నా, మార్క్సిజం విన్నా, కమ్యూనిజం విన్నా, కానీ కొత్తగా ఈ మధ్య ఏ ఇజం వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించట్లేదు. ఆయన ఒకవేళ డబ్బులు తీసుకోకుండా, మద్యం పంచకుండా, నీతిగా నిజాయితీగా ఈ మతతత్వ పార్టీలతో కాకుండా స్వతంత్రంగా స్వచ్ఛంగా ఉంటే ఆయన గెలవచ్చు, గెలవకపోవచ్చు. కానీ ఆ నీతి నిజాయితీతో ఉంటే నిజాయితీ పరుల మనసు ఖచ్చితంగా గెలుస్తాడు. కానీ తాను కలుషితమైతే కాలగర్భంలో కలిసిపోతాడు. ఎవరైనా ప్రశ్నిస్తామా లేదా? ప్రశ్నించమా? మరి పవనిజం అంటే ఏంటో చెప్పరు. అట్లనే మనం కూడా రకరకాల ఇజాలకి బానిసలవుతున్నాము. భారత రాజ్యాంగం కంటే ముందు అమల్లో ఉన్న ఆ మనుధర్మ గ్రంథమే ఇప్పుడు కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో సుదీర్ఘ చర్చ జరిగింది సనాతన ధర్మం మీద. విన్నారా? పెద్ద పెద్ద ప్రధానులు, హోం మంత్రులు దానిపై మాట్లాడారు. కానీ వారం రోజులకే దుకాణం బంద్ చేసింది. బై నరేష్ అయ్యప్ప గురించి మాట్లాడితే 6 నెలల దాకా నడిచింది. ఏ వారం నడిచిందా, నడవలేదా? నిజం చెప్పండి, నడిచింది. కానీ ప్రధానమంత్రి మాట్లాడినా, అక్కడ ఒక రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినా 6 రోజులకే మూసిరు. ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే అన్న రయేష్ అంటే చెప్తుంటాడు తన ఉపన్యాసం, అరే ఆ మనువాదము, మతవాదము, అజ్ఞానము ఎంత బలంగా ఉన్నా భయపడకుర్రి, అదంతా ఒక కాటన్ దూది లాంటిది, ఇట్లా ఉఫండ కొట్టుకపోతే ఒక అగ్గిపూలు అయితే దాన్ని కాలిపోతుందని చెప్తుంటాడు అన్న. అట్లనే ఏంటి సనాతన ధర్మం అని చదువుడు మొదలుపెట్టారు, ఆలోచించడం మొదలుపెట్టారు, ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒక్కడు ప్రశ్నిస్తే అనేక కేసులు పెట్టచ్చు, ఒక్కడు గడమెత్తితే దాడి చేయొచ్చు, కానీ అందరు ఎత్తితే మూసుకొని పంటారు కదా. అదే జరిగినారే. ఇవన్నీ మనం దీని గురించి ఎక్కువ మాట్లాడితే ప్రజలు సైంటిఫిక్గా ఆలోచించి అసలు ఈ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎట్లా పుట్టిందని తవ్వుతూ ఉంటే మన కింద గోతికి మన గోతి మనమే తవ్వుకున్నట్టు వాళ్ళంతా వాళ్ళే సెట్ బ్యాక్ అయిపోయారు. సనాతన ధర్మం వర్ధిల్లాలి. అందరూ సనాతన ధర్మం వర్ధిల్లాలి. నేను మిమ్మల్ని డైవర్ట్ చేస్తలేను, కాన్షియస్లో ఉండే చెప్తున్నా. అందరనండి సనాతన ధర్మం వర్ధిల్లాలి. ఏంటిది సనాతన ధర్మం? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లోట పట్టుకొని పొద్దుగాల బయటికి పోవాలి. వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో పెట్టుకొని అందులో గుండి మీద కూర్చొని పోవద్దు. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని చేతిలో పట్టుకొని వెళ్ళి కాపాడాలి. అలాగే కేవలం బ్రాహ్మణులు మాత్రమే గురువులుగా, టీచర్లుగా ఉండాలి. మనల్ని ఎవరైనా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు ఎవరైనా టీచర్లు ఎవరైనా చేయలేకపోరు? ఒకసారి
రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్ టీచర్స్. మీరే సనాతన ధర్మాన్ని కాపాడాలి. మీ ప్లేస్లో బ్రాహ్మణులనే పెట్టాలి. క్షత్రియులు మాత్రమే పార్లమెంటుకు అసెంబ్లీకి పోవాలి. ఓలం పోవాలిగా. వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి. ఈ చూడవరంలా ఈ శాపం చేసి అక్కడ కుండానికి చేయాలి. పోనీ వాళ్ళు కూడా ఆ ధర్మం ప్రకారంగా మడిగట్టుకొని బతకాలి కదా. తెలుసా, మన ధర్మం ప్రకారంగా ఏ బ్రాహ్మణుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో రక్తాన్ని చూడకూడదు, ఆపరేషన్లు చేయకూడదు, ఇంకో తక్కువ జాతి వల్ల చేయి పట్టుకోకూడదు. మరి వాళ్ళే ఆ సనాతన ధర్మాన్ని మంటలో కలిపి డాక్టర్లు ఎందుకు అయ్యారు? వాళ్ళకి కేటాయించిన ధర్మాన్ని పాటించకుండా వాళ్ళు పాలకులు ఎందుకు అయ్యారు? ప్రధానమంత్రులు ఎందుకు అయ్యారు? ముఖ్యమంత్రులు ఎందుకు అయ్యారు? మొన్ననే తెలిసింది, బ్రాహ్మణ సంఘం చూడడానికి పోయిన ఒకసారి మొన్న నేను నా భార్య పిల్లలు తీసుకొని పోయినా. పోతే 2 ఫోటోలు ఉన్నాయి. ఆడ బురుగుల రామకృష్ణ ఫోటో ఉన్నది, ఇటు పక్కన టంగుటూరు ప్రకాశం పంతుల ఫోటో ఉన్నది. ఈయన ఫోటోలు ఎందుకు? మీరు పొలిటికల్ పార్టీ కాదు కదంటే వీళ్ళిద్దరు 2 రాష్ట్రాల్లో ఫస్ట్ ముఖ్యమంత్రులు మా బాబునోళ్ళే అని చెప్పి ఊరిని అమ్మ అంటే ఫస్ట్ సనాతన ధర్మాన్ని సంకరాకిచ్చింది ఎవరన్నట్టు? ఎవరన్నట్టు? వాళ్ళే కదా. మరి ఇప్పుడు త్రిష లాంటి హీరోయిన్, కొంతమంది ప్రముఖ హీరోయిన్లు, శృతి హాసన్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ ఏ క్యాస్ట్ వాళ్ళు? బ్రాహ్మణుడే. అక్కడ మడిగట్టుకొని స్నానం చేసి వండి ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు మరి రంగురంగుల బట్టలు వేసుకొని, అర్థనగ్న బట్టలు వేసుకొని కనిపిస్తున్నారా లేదా? మరి అంటే మీ సమాజంలో ఉన్న ఆడపిల్లలేమో ఆధునిక బట్టలు ధరించవచ్చు. నేను ఇక్కడ బట్టల గురించి అన్నందుకు క్షమించండి. మీరేమో అప్డేట్ కావచ్చు, దేనికనే జంప్ కావచ్చు. ఏమో మా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆ సనాతన మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని, కట్టుబాట్లని కాస్త వదులుకొని వాళ్ళ బిడ్డల్ని కాలేజీలకు, యూనివర్సిటీలకు, వాళ్ళ కొడుకులను కూడా చదువుల వైపు, ఉద్యోగాల వైపు, విదేశాల వైపు పంపిస్తూ ఉంటే ఈ అమ్మ దండం పెట్టుకొని బదిలీ చేసుకుంటామని అని మనకేమో సనాతన ధర్మం అభివృద్ధికి ఆటంకంగా కొనసాగాలంటున్నారు. వాళ్ళు మాత్రం సనాతన ధర్మాన్ని గంగలో కలిపి ఎన్ని రకాల మార్పు చేర్పులు చేసి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ నిజంగా సనాతన ధర్మంలో ఒక ఆయన గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు 10వ తరగతి గణిత పుస్తకం మీద ఉంటుంది, శ్రీనివాస రామానుజన్. విన్నారా? ఆయన చాలా సనాతన ధర్మవాది. ఆయన వేరే దేశంకు వెళ్ళినా వేడి నీళ్ళు స్నానం చేయొద్దు, పొద్దునే చన్నీళ్ళ స్నానం చేయాలని చెప్పి ఆయన స్నానం చేసి తనకు తానే అంటుకొని నిమోనియా జబ్బు వచ్చి సచ్చింది. నిజంగా మురార్జీ దేశాయ్ సనాతన ధర్మం. ఎవడో చెప్పినట్టు నీ ముద్ర నువ్వే గ్లాసుతో పట్టుకొని పొద్దుగా తాగమని. ప్రధానమంత్రి అయినా కూడా రోజు గ్లాసులు పట్టుకొని తాగేటోడు. కాబట్టి సనాతన ధర్మం ప్రకారంగా ఈ గడ్డాలు, మీసాలు, కట్టింగ్లు కూడా చేసుకోవద్దు, పెంచుకోవాలి. ఇల్లులు, బిల్డింగులు కూడా కట్టుకోవద్దు, కార్లలో కూడా పోవద్దు, చెప్పులు కూడా వేసుకోవద్దు. అదంతా పాటించాలి. పాటించరాదా? అది వారి రాజ్యాంగం, వాడు పాటించుకొని నీకేమవుతుంది? మా రాజ్యాంగం భారత రాజ్యాంగం. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ సనాతన కల్చర్. మేము మూలవాసులం. అరే ఈ దేశంలో పుట్టిన వాళ్ళం. మొన్న వచ్చి వెళ్ళిపోయినోడు బ్రిటిష్ వాడు, వానికంటే ముందు వచ్చినోడు డచ్చోడు, వానికంటే ముందు వచ్చినోడు ఫ్రెంచ్ వచ్చినోడు, వాడు వీకెండ్. వాళ్ళకంటే ముందు వచ్చినోడు ముస్లిం సోదరులు. వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుని ఇక్కడ బతికి కాబట్టి వాళ్ళు మిక్స్ అయిపోయారు. ఇలా నిలబడడానికి ఛాన్స్ లేదు. నిజమా కాదా? ఇక్కడ వాళ్ళతో సంబంధం లేకుండా నిలబడతాం. ఈ నుంచి సంబంధం పెట్టుకొని మన బతుకులో బతుకాయి, మన మెతుకులో మెతుకాయి, మనతో కలిసిపోయి రక్త సంబంధం పెట్టుకుని నిలబడతామా? ఎలగొట్టు. వాళ్ళకంటే ముందు వచ్చినాడు కదా ఈ ఆర్యుడు, ఈ సనాతన నీచ్ ఆర్యుడు. అబ్బా ఇప్పుడున్న పూజారులు బ్రాహ్మణులు కాదు, కానీ ఆ నీచ ఆర్యులు కూడా వేరే దేశం నుంచి వచ్చారు. వాడికి బట్టలు కుట్టుకోవడం రాదు, కొట్టుకోవడం రాదు, ఓన్లీ చుట్టుకోవడం వచ్చు. ఆడు ఇట్లా చుట్టుకుంటాడు అంతే. అంతవరకే వాడి కల్చర్. వాడు అక్కడే ఉన్నాడు. ఈ తప్పే ఉన్నది. నీకేమనొస్తుంది వాడు ఆ కల్చర్ను పాటిస్తే? ఏమైనా ఇబ్బంది ఉందా? అందుకే కల్చర్ని బైఫర్గేట్ చేయాలరే. మీ కల్చర్ వేరు, మా కల్చర్ వేరు. రాయచన్న పాటలో చెప్తారే, మీరు మీ దేవుళ్ళకేమో మంచిగా పువ్వులు ఇచ్చి దండం పెడితే వెళ్ళొడుతుంది, దేవుడు హ్యాపీ సాటిస్ఫై అవుతాడు. మాకు మాత్రం 6 నెలల నుంచి సంపాదించిన పైసలన్నీ ఒక మేకను కోసి, దున్నపోతుని కోసి, కోడిని కోసి, రక్తం వేసి, డబ్బులు కొట్టించి పైసలన్నీ చిల్లం కల్లం చేస్తే సాటిస్ఫై అవుతాడా? కాబట్టి మన దేవుళ్ళు వేరు. మనకు చెట్టు, పుట్ట, వాగు, వంక, కొండ, కోన, ప్రకృతి మన దైవం. వాళ్ళ దైవం వేరు, వాళ్ళ రాజ్యాంగం వేరు, వాళ్ళ సనాతన ధర్మం వేరు, మనది వేరు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని చదువుతూ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఎక్కడుంది, మనం దాని నుంచి ఎస్కేప్. ఒక్కోసారి ఏమైందంటే బలమైన శత్రువుని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మొండిగా పోవద్దు, తెలివితోటే పోవాలి. అందుకే మేమందరం అప్పుడు టార్గెట్ చేసినప్పుడు కాము ఉన్నాం, 2-3 రోజులు ఏమైందో చూద్దాం అని. అతను సనాతన ధర్మం వర్తిల్లాలి, అది నీకు సంబంధించింది వర్తిల్లాలి, మాది మాకు సంబంధించింది వర్తిల్లాలి.
మా దాంట్లో పెళ్ళి అయిపోయినాక భర్త చచ్చిపోతే అట్లనే ఉంచాం మేము. మారు మనువు ఇంకొక ఆవిడకి జత చేసి మీరు కలిసి బతుకుర్రు అంటాం. మా దాంట్లో భర్త చచ్చిపోగానే నిప్పుల మీద భార్యను పెట్టి కాల్చే సనాతన ధర్మం మాది కాదు. మీరు కాల్చుకోరు ఇప్పటి నుంచి. అవునా కాదా? అందుకే తమిళనాడులో ఈ జోగిని వ్యవస్థ పోవాలని అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు సనాతనవాదులందరూ ఇది అపచారం, మా ధర్మం కొనసాగాలి, ఇది అన్సైన్స్, అసలు అది ఏది సైన్స్ తొక్క తోటకూర కాదు, మా సంప్రదాయం కొనసాగాలంటే ఆమె పాపం బాధపడ్డది. ఏం పేరు ఆయన పేరు? డాక్టర్ ముత్తులక్ష్మి. వాళ్ళ అమ్మ నాన్న కూడా కులాంతర పెళ్లి చేసుకున్న అభ్యుదయవాదులు. బాగా బాధపడి పెరియార్ రామస్వామి దగ్గరికి పోయిందట ముత్తులక్ష్మి గారు. పోయి ఈ జోగిని వ్యవస్థ వల్ల నేను బాధపడుతున్నా, నేను ఒక జోగినికి పుట్టినా, నేను చదువుకున్నా, డాక్టర్నైనా, ఎమ్మెల్యేనైనా, ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్నా, కానీ ఎవడు నా మాట వింటాడు? అయ్యా పెరియార్ నువ్వే చెప్పండి, ఎందుకమ్మా అద్దంటాను. దానివల్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడవు. అట్లా కాదు. ఇన్ని రోజులు మన పేదవాళ్ళ కడుపులో పుట్టిన పిల్లల్ని దేవుడికి పెళ్లి చేసి జోగినికి ఇచ్చినాం. ఇక ఇన్నేళ్ళు మనకు వచ్చిన పుణ్యం చాలు, ఇప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు ఏమని చెప్పదు, అదే ధర్మం కొనసాగించాలి. కొడుకులు కింద మీద మూసుకొని జోగిని అంటే మన ఇంటికి ఎన్నికేసి కాలుతుందిరా అని చెప్పి దాని నీళ్ళు వచ్చి పని చేసి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మనం వాళ్ళు ఏది చేసినా జస్ట్ ఇట్లా వెనుక తిరిగి చూస్తే చాలు అసలు కథ ఏంటనేది అర్థమైపోతుంది. మనం ఇట్లా చూడద్దు, గిట్లా చూసినా వాడు చేసుకోవాలి. చరిత్రను వాడు చెప్పింది, వాడు రాసింది, ఆడు ముద్రించిందే చదువుకున్నాం. మనలు రాసిన వ్యాసాలు, మనలు పరిశోధన చేసిన రీసెర్చ్ పేపర్స్, మనలు పబ్లిష్ చేసిన బుక్స్, మన వాళ్ళు సంకలనం చేసిన పుస్తకాలని చదవడం అలవాటు చేసుకుందాం. ఈ ప్రజల్ని అజ్ఞానం వైపు నడిపించే వాళ్ళు ఫుల్ టైం పనిచేస్తారు. భార్య లేదు, పిల్లలు లేరు, చిన్నప్పుడే పోయి ప్రచారం చేసుకుంటాడు, ఆ తర్వాత అన్నీ వదిలేసి బోధిస్తూనే ఉంటాడు. ఆ వెనకాల వేల కోట్లు, లక్షల కోట్లు, ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉంటున్నాయి వెనకాల. మరి ప్రజల్ని విజ్ఞాన బాటలో పట్టాల్సిన మనం, ఆ అవసరం ఉన్న మనం మన బాధ్యతల్లో నుంచి దూరం పోతున్నాం. దయచేసి ప్రజలారా, ఈ ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి, విలువైన సౌకర్యాలు, యంత్రాలు అందుబాటులోకి వచ్చి కాస్త సమయం దొరుకుతుంది, వెసులుబాటు అవుతుంది. ఆ సమయాన్ని టీవీ సీరియళ్ళ వైపు, సినిమాల వైపు, ఉపయోగం లేని పనుల వైపు, లేకపోతే వినోదం విలాసాల వైపు కాకుండా కొంచెం కుటుంబ ఆనందంతో పాటు, స్నేహితుల ఆనందంతో పాటు సమాజ ఆనందం కోసం మనం మన సమయాన్ని ఇద్దాం. మనకు తెలిసిన జ్ఞానాన్ని మనతోనే పెట్టుకోకుండా 10 మందికి పంచే ప్రయత్నం చేద్దాం. ఇంట్లోనే ఉండి ఉపన్యాసాలు ఇచ్చడం, సెల్ఫీలు పెట్టుడు కాకుండా ఫీల్డ్లోకి పోదాం. ఎటు పోదాం? ఫీల్డ్లోకి పోదాం. ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇంతమంది వచ్చేటోళ్ళ ఏమన్నా సార్ పోస్ట్ పెడితే జస్ట్ మిమ్మల్ని మీరే గడిచిన నెల రోజుల్లో, ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు క్షమించండి, గడిచిన నెల రోజుల్లో నీ కోసం నువ్వు కాకుండా నీ జాతి కోసం, లేదా పీడనకు గురవుతున్న జాతి కోసం, లేదా ఈ సమాజంలో జరిగిన ఒక దుర్మార్గం కోసం ఒక్కరోజు టైం కేటాయించినట్టు చేయిపైకి లేపండి. ఇక వీళ్ళు నిజమైన సామాజిక ఉద్యమకాలు, వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. నెలలో 30 రోజులు 31 రోజులు నీ కోసం నువ్వే బతికి, నాకు చైతన్యవంతుని, నేను జ్ఞానవంతుని, నేను నిజమైన అంబేద్కర్ వారసుందంటే కాలు కదపకపోవడం వల్ల, మనందరం డొనేట్ చేయకపోవడం వల్ల ఇచ్చినుడే ఇవ్వాల్సి వస్తుంది, పోయినుడే పోవాల్సి వస్తుంది, వాడే సావై కోసపడాల్సి వస్తుంది. కాబట్టి తలా ఒక చెయ్యి వేద్దామా? ఈ సమాజంలో ఏదైనా సమస్య వస్తే స్పందించాల్సినప్పుడు మనం స్పందించకపోవడం కూడా నేరమే, ఘోరమే. కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తారని ఈ మధ్య కాలంలో ఒక విపరీతమైన ధోరణి కొనసాగుతుంది. విమర్శలు ఎక్కువ పెట్టుకుంటున్నారు, సబ్జెక్టు తక్కువైతుంది, విమర్శలు ఎక్కువైతుంది, తిట్టుడు ఎక్కువైతుంది, పనిచేసేది తక్కువైతుంది, చీలికలు ఎక్కువైతున్నాయి, బలోపేతం అవడం తక్కువైతుంది. కాబట్టి ఒకవేళ చీలికలు వచ్చినా, భిన్నమైన దారిలో వెళ్తున్నా, అవసరమైనప్పుడు కలవకపోతే వాడే నిజమైన ద్రోహి, వాడే నిజమైన ద్రోహి. కాబట్టి దయచేసి ఈ విశాఖపట్నంలో నివసిస్తూ ఉన్న ఈ ప్రజలకి, సుదూరం, అసలు విశాఖపట్నం జిల్లా కాకుండా వేరు వేరు ప్రాంతాల్లోంచి వచ్చిన శైలేపురి, అబ్బో ఇంతమంది స్పందించే మనుషులు ఉన్నారు కదా, అవునా? సో ఇక మనం
మన కర్తవ్యాన్ని గుర్తెరిగి బుద్ధిజీవుల నాయకత్వం రాకు. నీకు ఆసక్తి ఉందా లేదా? ఆసక్తి ఉంటేనే రా. ఉత్తరం మంది కోసం ఎందుకు వచ్చి ఒక పూట తినుడు 100 రూపాయలు బొక్క. ఏదైనా ఈ కూర్చోటి తండ్రిగా ఈ హాల్కి ఆ సారు పెద్ద మనిషి ప్రెసిడెంట్ కాబట్టి ఇది మన ఐడియాలజీ అని చెప్పి కొంచెం తక్కువ తీసుకుని ఉంటాడు పైసలు. లేకపోతే వాళ్ళ అంబేద్కర్ సంఘమే ఇది మేము ఫ్రీగా ఇస్తున్నాం మా సంఘం తరఫున అని కూడా అని ఉండొచ్చు. ఎందుకంటే ఒక పెళ్ళికి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. మనలాంటి మీటింగ్కి ఓన్లీ కరెంటు ఏసీ బిల్లు వేయమని అనొచ్చు. లాస్ట్ టైం నేను ఇక్కడ 3 రోజులు ట్రైనింగ్ పెడితే కూడా కేవలం కరెంటు బిల్లు ఆ వాటర్ ట్యాంక్ డబ్బులు మాత్రమే తీసుకోవాలి అనడం వల్ల నేను 200 మందికి 3 రోజుల పాటు తెలంగాణ నుంచి 200 మందిని తెచ్చుకొని ఇక్కడ 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఒకరోజు అరకు తీసుకుపోయి ఒకరోజు వైజాగ్ తీసుకుపోయి పొల్లు ఎంజాయ్ చేసినాం. ఆ సందర్భంగా అంబేద్కర్ కమిటీకి ఒకసారి సలాం తెలియజేస్తున్నాం. సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పని చేస్తే ప్రోత్సహించండి. మన సంఘాల్లో ఎవరైనా లోటుపాట్లు ఉంటే సూచించండి. జాతిని తాకట్టు పెట్టే పని మాత్రం చేయొద్దు. ఏవైనా ఉద్యమాలు అన్ని టిష్యూ పేపర్ ఉద్యమాలు అవుతున్నాయి. టిష్యూ పేపర్ అంటే తెలుసు కదా, ఇక్కడ పేపర్ మీద ఉంటాయి. చెవిటో ఏదైనా రాగానే ఇట్లా ఒక పేపర్ తీసుకొని చెడు సీట్లు పడేస్తారు. ఒక్కరోజు మధ్య ఉద్యమం, ఒక్క కార్యక్రమం వరకే ఉద్యమం ఇట్లా తుడిచి పడేస్తారు. కాస్త ఖర్చు ఉద్యమాలు చేద్దాం. ఒకరికి తుడుచుకున్నా మళ్ళీ ఉత్తుకొని మళ్ళీ వాడుకోవచ్చు. అలాగే నిర్మాణం చేద్దాం. బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, ఈ 3 వాక్యాలు మస్తు సార్లు విన్నాం. కానీ వీటి అర్థాలు తెలిస్తే అప్పుడు అసలైన బౌద్ధం అర్థమైంది. బుద్ధం శరణం అంటే బుద్ధి, జ్ఞానం, నాలెడ్జ్ని నువ్వు నమ్ముకో, అది నిన్ను ముందుకు తీసుకుపోతే విజయం సాధిస్తావని అర్థం. ధమ్మము అంటే ఇదేదో ధమ్మం అంటే ఏంటిది ఏమో ఉన్నది కదా. ధమ్మం అంటే మార్గము అని అర్థం, వే. ఈ దారిని సరైన దారి ఎంచుకో, నువ్వు గమ్యం చేరుతావు, విజయం సాధిస్తావు, సుఖంగా జీవిస్తావు అని అర్థం. 3వది ఏంటిది? గట్టిగా చెప్పలే. ఈ సంఘం అంటే ఏంటిది? అరే నీకు ఎంత బుద్ధి ఉన్నా, ఎంత మంచిగా దారి ఉన్నా, సంఘటితంగా ఒకరికొకరు తోడై, ఒక అసోసియేట్ అయి, ఒక భావజాలం ఉన్న వాళ్ళు ఏకమై ఆ దారిలో ఆ ఆశయము ఆ జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ముందుకు సాగితే సుఖవంతం అని అర్థం. కాబట్టి సంఘం శరణం కాస్త పోయి వ్యక్తి శరణం గచ్చామి, వ్యక్తిగతం శరణం గచ్చామి, కీర్తి శరణం గచ్చామి, పేరు కీర్తి గచ్చామి, పబ్లిసిటీ గచ్చామి, ఇవన్నీ పిచ్చి పిచ్చి గచ్చామి వచ్చింది. ఓకే, అలా కాకుండా వ్యక్తిగతంగా ఉన్న మీరు కూడా ఏదైనా సంఘంలో పనిచేయండి, పని పంచుకోండి, మీ సమయాన్ని ఇవ్వండి. లేకపోతే పనికి మాలిన వాటికి మీ సమయం ఆక్యుపై అవుతుంది. ఎన్ని సంఘాలైనా ఉండని, నువ్వు ఈ పెద్ద విశాల సమాజాన్ని చైతన్యపరచడానికి 1-2 సంఘాలు సరిపోతాయా? సంఘాలు ఎన్ని ఉన్నా అవి సమాజం కోసం ఉండాలి తప్ప వ్యక్తుల కోసం ఉండొద్దని కోరుతూ, విలువలతో కూడిన సమాజాన్ని ఏర్పరచడానికి మా వంతుగా కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ, నేను 28 ఏళ్ళుగా ఈ వైజాగ్కి వస్తూ ఉన్నాను. 1995 నుంచి వస్తున్నాను. ఎప్పుడు ఇంతమందిని కూర్చోబెట్టి నన్ను గెస్ట్గా పిలిచిన చరిత్ర అయితే లేదు. కూర్చోవాలి అంతే. ఇటు వచ్చిన సందర్భం లేదు. కానీ రకరకాల చోట్ల అంబేద్కర్ విగ్రహావిష్కరణలో సెమినార్స్కి వెళ్తున్నాను. ఒక 60 రోజుల క్రితం నేను, నా భార్య, మాకు ఇల్లున్నది, ఇల్లడుగు జాగున్నది, 2 గదులు, ఇంటి మీద ఇల్లున్నది, 2 కొడుకులు. ప్రశ్న ఉదయ్ 8వ తరగతి, జ్ఞాన ఉదయ్ 6వ తరగతి. మా భార్య గవర్నమెంట్ టీచరు, ఆమెకు 1 లక్షకు దగ్గర శాలరీ వస్తుంది. మా జిల్లా హెడ్క్వార్టర్లో కొంచెం ఇల్లు స్థలం కొనుక్కున్నాము, కొంచెం పొలం కొనుక్కున్నాము. మాకే అలవాటు లేవు, మేము ట్యాక్సీ పే చేస్తున్నాము. అయినా మొన్న ఈ మధ్య ఈ దాడి జరిగాక స్వయం విమర్శ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక ఛానల్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని జర్నలిస్ట్గా నన్ను హైర్ చేసుకుంది. కానీ వాళ్ళు చెప్పే పనులు నా మనసుకి నచ్చక ఆ ఇచ్చే లక్షల కన్నా ఈ సమాజాన్ని చైతన్యపరచడానికి మన సమయం కేటాయించాలని చెప్పి నేను ఏ ఛానల్కి వెళ్ళకుండా నేను నా భార్య ఇద్దరం కలిసి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టాము. ఇక్కడ మీరు కమ్యూనిస్టులున్నా, అంబేద్కరిస్టులున్నా, మార్క్సిస్టులున్నా, బుద్ధిస్టులున్నా, ఆ ఎర్రజెండా సంఘాలు 4 శాఖలున్నా, అంబేద్కర్ సంఘాలు 10 శాఖలున్నా, ఎవరితోటైనా కలిసి పనిచేస్తాం. మాకేలాంటి దేశాలు లేవు.
4972 అనే కారు, 5179 అనే కారు రోడ్డుకి కొంచెం ట్రాఫిక్కి డిస్టర్బ్గా ఉందంట. ఇద్దరు వెళ్ళి అవి క్లియర్ చేయాలని నిర్వాహకులు. అక్రమకాల నిర్మూలన కోసం ఆ పూలే దంపతులు, పెరియార్ మణియమ్మాయి దంపతుల దారిలో వెళ్ళాలని చూస్తున్నాము. ఇప్పటికే 211 పెళ్ళిళ్ళు చేశాం మా పెళ్ళైన కాడి నుంచి. బాబాసాహెబ్ దండల పెళ్ళిళ్ళు, ఇంకా అనేక సభలు సమావేశాలు పెడుతూనే ఉన్నాం. ఇక మీదట ఈ మధ్య ఉస్మానియాలో PhD అవార్డు తీసుకున్న నేను డాక్టర్ బైరి నరేష్గా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకుడిగా నన్ను గుర్తించాలని, మీ ప్రాంతంలో అవసరం ఉంటే సంప్రదించాలని, మీ వారసులు మన తర్వాత తరాన్ని తయారు చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, మీ తోడబుట్టిన వాళ్ళుగా ఆదరిస్తూ ప్రేమాభిమానాలు చూపుతున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కలుషితం కామని, ఎక్కడ కక్కుర్తి పడమని, నీతిగా నిజాయితీగా మీ ప్రేమను నిరంతరం పొందుతామని, ఇలాంటి సభలు సమావేశాలకు మమ్మల్ని పిలిచి ఇంతమంది ప్రజలకు దగ్గర చేస్తున్న నిర్వాహకులకి, ఈ కార్యక్రమ నిర్వహణకు కష్టపడ్డ వాళ్ళకి, దూర ప్రాంత థ్యాంక్ యూ. జై భీమ్, జై హింద్.